కేంద్ర బడ్జెట్లో కేంద్రానికి వచ్చినటువంటి పన్నులు అలాగే సుంకాలు వాటన్నిటినీ కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకి పంచితే ఒక్కో రాష్ట్రానికి ఎంత వచ్చింది ఏంటనేది ఇప్పుడు ఈ మ్యాప్లో మనం ఒకసారి చూసుకుందాం. మొదట కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్నులు, మొత్తం పన్నులు సుంకాల రూపంలో వచ్చే ఆదాయం, రాబోయే ఆదాయం ఈ 2024-25 సంవత్సరానికి గాను అంచనా వేసినటువంటి ఆదాయం ఇది 12,19,782.85 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి రావచ్చు అనే అంచనా ఉంది. సో అందులో వాటాలుగా వేస్తే ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా 2,18,816.84 కోట్లు, 2,18,000 కోట్లతో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నమాట. ఆ తర్వాత బీహార్కి 1,22,685.76 కోట్లు ఆ రాష్ట్రానికి వెళ్ళబోతోంది. ఆ తర్వాత మూడో స్థానంలో మధ్యప్రదేశ్ 95,782 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 91,764.26 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 77,053 కోట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో రాజస్థాన్ ఉంది 73,504 కోట్లతో. ఏడో స్థానంలో ఒడిశా 55,231 కోట్లతో ఒడిశా ఏడో స్థానంలో ఉంటే, తమిళనాడు దక్షిణాదిలో తమిళనాడుకి 49,754 కోట్లు రాబోతున్నాయి. అలాగే తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది 49,364 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. పదో స్థానంలో కర్ణాటక 44,485 కోట్ల రూపాయలు కర్ణాటకకి కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చూసుకుంటే కనుక గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అలాగే అస్సాము ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటి తర్వాత తెలంగాణకి 25,693.84 కోట్లు వచ్చే అవకాశం ఉంది. సో 10, 11, 12, 13, 14, 38,000 కోట్లు అస్సాంకి. ఆ తర్వాత 15వ స్థానంలో తెలంగాణ ఉందన్నమాట. తెలంగాణ 15th పొజిషన్లో, అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులు అలాగే సుంకాలు వాటిల్లో వాటా పొందే రాష్ట్రాల్లో తెలంగాణ 15వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉన్నాయి. సో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల రూపంలో స్టేట్స్కి వచ్చినటువంటి మొత్తాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా వారీగా పంచితే కనుక ఒక్కొక్క వ్యక్తికి ఎంత అందుతాయి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇండియా యావరేజ్ కనుక చూసుకుంటే, ఇండియాలో ఉన్న జనాభా అందరికీ, భారతీయులందరికీ పంచితే కనుక 15,754 రూపాయలు అందే అవకాశం ఉంది. అలా కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చూసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క వ్యక్తికి 135,987 రూపాయలు చేతికి అందే అవకాశం ఉంది. అలాగే సిక్కిం 68,097 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి అక్కడ దక్కుతాయి. ఆ తర్వాత నాగాల్యాండు, మణిపూరు, మిజోరం ఇలా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా యావరేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వాటిని పక్కన పెట్టి అలాగే ఈ రెండు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ రెండు కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో భాగంగా, అంటే కొండ ప్రాంతాలు లేదంటే హిమాచల్ రీజియన్లో ఉన్న ఇవి కాబట్టి ఆ రెండింటిని కూడా పక్కన పెడితే, హిమాలయన్ రీజియన్లో ఉన్న ఆ రాష్ట్రాలను కూడా పక్కన పెడితే, మామూలు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఛత్తీస్గఢ్లో 13,615 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి అక్కడ చెందే అవకాశం ఉంది. అలాగే ఒడిశా 12,434 రూపాయలు సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో మధ్యప్రదేశ్ 10,929 రూపాయలు. ఫోర్త్ పొజిషన్లో జార్ఖండ్ 10,094 రూపాయలు. ఫిఫ్త్ పొజిషన్లో బీహార్ 9,541 రూపాయలు. సిక్స్త్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ 9,255 రూపాయలు. సెవెంత్ పొజిషన్లో బెంగాల్ 9,217 రూపాయలు. 8వ స్థానంలో
రాజస్థాన్ 8,975 రూపాయలు. 9వ స్థానంలో పంజాబ్ 7,127 రూపాయలు. 10వ స్థానంలో తెలంగాణ 6,699 రూపాయలు. అక్కడ ఒకవేళ అలా పంచరు, కానీ ఒకవేళ పంచితే ఒక్కొక్క వ్యక్తికి ఎంత అందుతాయి అనే దాన్ని కనుక చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. కర్ణాటక అయితే 6,531 రూపాయలు, తమిళనాడు 6,454 రూపాయలు, కేరళ 6,537 రూపాయలు, గుజరాత్ 5,816 రూపాయలు, మహారాష్ట్ర పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర అయితే 6,050 రూపాయలు అందుతాయని మనకి ఈ చార్ట్ ద్వారా తెలుస్తుంది.